హలో. హలో. అన్న నమస్తే అన్న. నా పేరు వెంకటేష్ ఆ! అన్న. నమస్తే. నమస్తే వెంకటేష్ గారు. అన్న మీరు బీసీల గురించి చాలా రోజులుగా పోరాటం చేస్తున్నారు. అవును. ఈ అవును. నేపథ్యంలో ఇప్పుడు బీసీ వాదం తెరపైకొచ్చింది. అవును. అంటే దాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? మంచి విషయం. సందర్భంలో నీరు ఆవిరైతుంది వేడి చేస్తుంటే, హ్మ్. ఈ సందర్భంలో పెరిగింది. అంటే కొన్ని సంవత్సరాలుగా మీరు పోరాటం చేస్తున్నారు. బీసీలు వెనుకబడి ఉన్నారు రాజకీయ పరంగా గాని, రిజర్వేషన్‌ల పరంగా గాని. అవును. అంటే మీకు ఎలాంటి మీకు ఎదురైన అనుభవాలు ఎలా ఉన్నాయి? దాని గురించి కొంచెం చెప్పండి. నేను 1990లో పాలిటెక్నిక్ ఫైనల్ ఇయర్‌లో ఉన్నా నేను. హ్మ్. నాకు అంటే సిరిసిల్ల పాలిటెక్నిక్‌లో సీట్ వచ్చింది అంతకుముందు. హ్మ్. 87లో. హ్మ్. 90లో మండల్ కమిషన్ ఉద్యమం వచ్చింది. హ్మ్. మండల్ కమిషన్‌కు వ్యతిరేకంగా, అనుకూలంగా దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నాయి. హ్మ్. మా పాలిటెక్నిక్‌లో కూడా రోజు బైకాట్ చేయించేటోళ్ళు అగ్రకులాలు. హ్మ్. అప్పుడు నేను మనం బీసీలం కదా, మనం ఎందుకు బైకాట్ చేయాలని చెప్పేసి మా మిత్రుల్ని కొందరిని ఆర్గనైజ్ చేసుకొని క్లాస్ నడిపించాను నేను. హ్మ్. ఇక ఆ సందర్భంగా ఘర్షణలు జరిగినాయి. వాళ్ళు మా మీద దాడి చేసిండ్రు. హ్మ్. ఆ ఘర్షణల నుంచి తర్వాత మేము బీసీ ఉద్యమం అనే దాని నుంచి మా రోజు వీరన్న పీడిఎస్ జనరల్ సెక్రటరీ ఉండే, హ్మ్. ఆయన ప్రో రిజర్వేషన్స్ మూవ్మెంట్ లో పీడిఎస్ ప్రో రిజర్వేషన్ గా ఉన్నదన్నమాట. హ్మ్. అప్పుడు వీరన్న ఉపన్యాసాలకు అట్రాక్ట్ అయినాం. పీడిఎస్యు అప్పటికి చంద్రపుల్లారెడ్డి వర్గం అనుబంధ సంస్థ. హ్మ్. నేను అట్లా విప్లవోద్యమంలో పోయాను 90 తర్వాత. అంటే మీరు ఆ పోతున్న తరుణంలో అప్పటికి బీసీ వాదం గాని, బహుజన వాదం గాని ఎత్తుకున్న నాయకులు ఎవరైనా ఉన్నారా? ప్రో రిజర్వేషన్స్ మూవ్మెంట్ అంటే ఇక బీసీ వాదమే కదా అప్పటికి. అంటే అంతకుముందు చాలా కాలం నుంచి ఆర్ కృష్ణయ్య వాళ్ళందరూ ఉన్నారు, అంతే విషయం. కానీ హ్మ్. పీడిఎస్యు వీరన్ననే బీసీ ఉద్యమం మేమెంత మందిమో మాకంత వాటా అనేది క్రమంలో వచ్చిందనమాట. హ్మ్. విప్లవోద్యమంలో కూడా కులం ఉన్నది అని చెప్పేసి హ్మ్. ఈ కులాన్ని పరిష్కరించకుండా సమసమాజ స్థాపన జరగదు. హ్మ్. కేవలం రష్యాలో చైనాలో ఉన్నట్టు వర్గం మాత్రమే లేదు. వర్గం అంటే ఉన్నోడు లేనోడు. హ్మ్. ఇక్కడ అదనంగా కుల సమస్య ఉంది, ఎక్కువ కులము తక్కువ కులం అనేది. హ్మ్. కాబట్టి కుల సమాజానికి పరిష్కారం అనే అది సిద్ధాంతం లేకుండా హ్మ్. ఇక్కడ ఇది పరిష్కారం కాదు. కాబట్టి దానికి విరుగుడుగా వర్గరహిత వర్గ సంఘాలు, హ్మ్. కులరహిత సమాజం కోసం కుల సంఘాలు. హ్మ్. ఆ కుల సంఘాలు అంటే మాదిగ దండోరకు మద్దతు ఇస్తూనే మిగతా చాగిరి దెబ్బ, గొల్ల కురుమడోలు దెబ్బ, లంబాడ నంగారజేరి, ఆదివాసీ తుడుం దెబ్బ, హ్మ్. గౌడ మోకు దెబ్బ, ఇట్లా అనేక కుల ప్రజాస్వామిక సంఘాలను ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజుల్లో. ఆ రోజుల్లోనే. దానికి ఆ సంఘాల స్ఫూర్తి అంతా కూడా బీసీ ఉద్యమమే కదా ఇవ్వాలంటే, అదొక మాటలో అనుకుంటే. హ్మ్. దాని ప్రధానమైన కాన్సెప్ట్ ఏంది, కుల సంఘం యొక్క కాన్సెప్ట్ ఏంటంటే మేము ఎంతమందిమో మాకంత వాటా అనేది దాని సూత్రం. హ్మ్. అప్పుడే పుట్టింది పదం. సామాజిక న్యాయం. హ్మ్. సరే, అంతకుముందు కాన్షీరామ్ కూడా జిత్న సంఖ్య ఇతన భాగ్యదారి అనేది కాన్షీరామ్ లేదా అంతకుముందు అంబేద్కర్, అంతకుముందు పూలే కాడి నుంచి ఈ పోరాటం ఉంది కదా. హ్మ్. ఒక వ్యక్తి దగ్గర మొదలైంది అనేది కాదు కదా. పూలే తర్వాత సాహు మహారాజ్, హ్మ్. అక్కడి నుంచి కూడా అణగారిన కులాల ఉద్యమాలు, ఆకాంక్షల పోరాటాలు నడుస్తూనే ఉన్నాయి. హ్మ్. అట్లా ఒక్కో సందర్భంలో ఒక్కొక్కరు. అంటే అన్న ఇప్పుడు మీరు ఉద్యమాలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు బీసీ ఉద్యమం గాని, మేమెంతో మాకంత అన్న వాటా ఈ నేపథ్యంలో గాని, ఈ విశారదన్ మహారాజు మీకు పరిచయమా? లేకపోతే విశారదన్ మహారాజు ఇతరుల నుంచి కాపీ కొట్టిండా? విశారదన్ మహారాజే ఇవన్నీ తెలుసుకొని మాట్లాడుతున్నాడా? కాపీ కొట్టడం అనేది చెడ్డ పదమేం కాదు. హ్మ్. ఉద్యమ ప్రవాహంలో అందరం అదే కోరుకుంటున్నాం కాబట్టి హ్మ్. జ్ఞానం అనేది పూర్వీకుల దగ్గర ప్రస్తుతం అంటే పూలే వారసత్వాన్ని, పూలే జ్ఞానాన్ని అంబేద్కర్ తీసుకున్నాడు. అది కాపీ కొట్టడం అనేది చెడ్డ పదం కాదు. హ్మ్. అంబేద్కర్ అధ్యయనాలు, అంబేద్కర్ రచనలు మనం తీసుకున్నాం, అంటే వీరన్న తీసుకున్నాడు. హ్మ్. వీరన్న ఫాలోవర్స్ గా మేము వీరన్నను మేము ఎట్లా ఉద్యమించాలి, కుల సమస్య ఏంది అనేది మేము ఆయనతో వినికిడి జ్ఞానం, అంటే పెద్దగా గ్రంథాలు చదివింది కాదు. హ్మ్.
కాబట్టి విశారదను మొదలు కాదు, విశారదన్ ఎండింగ్ కాదు కదా. ఈ అంటే బహుజన ఉద్యమం విశారదన్ మహారాజు మీతో కలిసి ఏమైనా పని చేసిన, మీరిద్దరు కలిసి ఏమైనా పని చేయడం జరిగింది కదా ఉద్యమ మేమిద్దరం సమయంలో? చేయలేదు. విశారదను ఎంఆర్పిఎస్ లో ఉండే, ఆ, బహుజన సమాజ్లో ఉండే. ఆ, మేము అంటే 2005లో కోళ్ళ పడుకలు అనే దగ్గర జాంబవంతుని విగ్రహం పెట్టినాం. ఉమ్, అక్కడ ఒక భారీ సభ జరిపినాం. ఉమ్, జాంబవంతుని విగ్రహావిష్కరణ ఎందుకు అని అంటే, ఇది భారతదేశం కాదు, జంబూ దీపం ఒరిజినల్ గా. ఉమ్, భారతదేశం అన్నోళ్ళు భారత మాత విగ్రహాలు పెడుతున్నారు. ఉమ్, దీపం అనుకుంటాం కాబట్టి జాంబవంతుని విగ్రహాలు పెట్టాలి అని ఫస్ట్ విగ్రహం కొల్లపడతారని ఉమ్, అక్కడ పెట్టినాం. అక్కడ భారీ మీటింగ్ పెట్టినాం. తర్వాత 2007లో మా ఊరు జనగాం దగ్గర హనుమంతాపూర్, ఉమ్, హనుమంతపూర్ లో కూడా జాంబవంతుడు, జాంబవ పురాణం, ఈ సింధు మాదిగ వాళ్ళు ఒక ఘట్టం ఉంటది అనమాట. జాంబవ పురాణం చేస్తారు. బ్రాహ్మణుడిని ప్రశ్నిస్తా ఉంటాడు జాంబవంతుడు. ఉమ్, ఆ ఘట్టాన్ని అంటే మా ఊర్లో ఆవిష్కరించాం. జాంబవంతుడు బ్రాహ్మణుడితో సంవాదం. ఉమ్, 2007 ఆయనే బహుజన సమాజ్ పార్టీ, తర్వాత మార్గ దండోర ఉద్యమాలు, ఈ ఉద్యమాలని కుల ఉద్యమాలని మేము నిర్మిస్తున్నాం కదా. ఉమ్, కాబట్టి ఆ 2007లో జాంబవంతుని విగ్రహం పెట్టినప్పుడు కూడా భారీగా జరిగింది. తూరుగొండ రామన్న, నేను రహస్యంగా ఉంటే కాబట్టి తూరుగొండ రామన్న కన్వీనర్ ఉండే ఆ విగ్రహావిష్కరణ కమిటీకి. ఉమ్, దానికి ఈమె అప్పుడు విజయశాంతి కూడా ముఖ్య అతిథిగా వచ్చింది. ఉమ్, ఆ సందర్భంలో మన తూరుగొండ రామన్న ద్వారా విశారదను పరిచయం ఉమ్, అంటే అంతకుముందు అక్కడక్కడ కలుసుకోవచ్చు కానీ పెద్దగా తెలియదు. ఆ, ముఖపరిచయం మాత్రం అప్పుడే అయింది. ముఖ పరిచయం. అది ఒక రోజంతా తూరుగొండ రామన్న వాళ్ళ ఇంటి దగ్గరనే డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఉమ్, జాంబవంతుడు, జంబూ దీపం, ఇదంతా కూడా అభిప్రాయాలు కలిసినాయి. ఉమ్, తగిలి ఉండొచ్చు కానీ నేను 2003లో జైల్లో ఉన్నప్పుడు ఈ సర్వేపల్లి రాధాకృష్ణన్ రాసిన దాంట్లో నేను పుట్టిన జంబూ ద్వీపంలో అని మొదలయ్యేదన్నమాట. ఉమ్, తర్వాత అంతకుముందు మేము మాదిగ దండోరా అంటే అనుబంధ కులాలు ఏవైతే ఉన్నాయో, ఆశ్రిత కులాలు, సింధు మాదిగ డక్కలి, వాళ్ళు చెప్పే పురాణం ఏంది జాంబో పురాణం ఆలేరులో సోమవారం సింధు కళాకారులతోటి రికార్డు చేయించినాం. ఆ, ఆ రికార్డు తర్వాత అసలు ఈ ఆశ్రిత కులాన్ని, జంబూ దీపము, జాంబవంతుడు, ఈ లింక్ ఏంది అనేది 2003లో నేను జైల్లో ఉన్నప్పుడు ఈ సర్వేపల్లి రాధాకృష్ణన్ రాసింది. సతీష్ చంద్ర అని ఒక హిస్టారియన్, ఉమ్, భారతదేశం అని ఉన్న కాడల్లా బ్రాకెట్లో జంబూ దీపం అని ఉంటది. ఉమ్, అప్పటి నుండే జంబూ దీపం అని ఉన్నది, అంటే బ్రాకెట్ లో ఉంటుండే. బ్రాకెట్ లో ఉంటుండే. తర్వాత ఇంకా ఏంటంటే అశోకుడి శిలాశాసనం ఉన్నది జంబూ దీపం అని. ఉమ్, అశోకుడి బిడ్డలు సంఘమిత్ర, మహేంద్ర కర్మ శ్రీలంక బౌద్ధ మహాసభలకు పోయినప్పుడు ఉమ్, మేము జంబూ దీపం ప్రతినిధులుగా వచ్చినాము అని ఆడ ఉపన్యాసం చెప్తారనమాట వాళ్ళు. ఉమ్, సో ఇది భారతదేశం కాదు జంబూ దీపం అనడానికి వాళ్ళు బౌద్ధం చెప్పింది. అంతకుముందు ఏమో జనరల్ గా సంకల్ప మంత్రం ఉంటుండే, బ్రాహ్మణులు చెప్పేది ఆ, జంబూ దీపే భరతవర్షే భరతఖండే అనేది. ఉమ్, సో ఇది ఇండియా అనేదేమో సింధు నది, ఇండియా, హిందుస్థాన్, అట్లా సి అనేది వాళ్ళకి హిందుస్థాన్ అయినట్టు సింధు నది అనేది ఒక నది పేరు, ఒక నాగరికత పేరు. ఉమ్, కాబట్టి ఇది ఈ జంబూ ద్వీప్ అనేది పర్టికులర్ గా ఈ భౌగోళిక ప్రాంతానికి పేరున్నది అనేది మనకు అర్థమైంది అశోకుడి శిలాశాసనం ఉన్నది అని తెలిసిన తర్వాత. ఓకే, ఓకే. అంటే అప్పుడు మీకు ఆ జంబూ దీపం అది ఆవిష్కరణ అప్పుడు పరిచయమైన విశారదన్ మహారాజుతోని మీకు అంటే ఉద్యమ సమయంలో ఇంకేమన్నా పాల్గొన్నారా? మాకు జంబూ దీపం అని తెలిసింది 2003లో. 2005లో జాంబవంతుని విగ్రహం పెట్టినాం. 2007లో మా ఊర్లో పెట్టినాము. అప్పుడు మాకు విశారదంతో పరిచయము, చర్చ దీని మీద జరిగింది. తర్వాత తనేమో మీరు రాష్ట్ర ఉద్యమకారులు కదా, మీతో నేను కలిసి పని చేయలేను అంటే, సరే సంతోషం, ఎట్లా నీ పాయలా నువ్వు చేసుకుంటే బాగుంటుంది, మొత్తం ఇది జరగాల్సింది, భవిష్యత్తులో ఈ చర్చ జరగాలి అనేది అనుకున్నాం. తర్వాత కృష్ణమాదిగతో కూడా ఇది డిస్కస్, నందకృష్ణతో కూడా జంబూ దీపం అనేది ఒక మూలవాసుల ఆత్మగౌరవ పోరాటం, మూలవాసి పోరాటం,
మూలవాసి హక్కుల పోరాటము, మనం ఈ జంబూ ద్వీపానికి మూలవాసం అంటే ఇది మన ఈ దేశం ఉమ్, పేరు మార్చడం అంటే మన టైటిల్ మారిపోయింది కదా. అవును, భారతదేశంని. భారతదేశం అనేది తెచ్చి వాళ్ళకి బ్రాహ్మణులకు అయిపోయింది. ఉమ్, మనం ఈ దేశానికి సహజ పట్టాదారులం ఉమ్, అనే కాన్సెప్ట్ తోటి నేను 2007లో ఒక బుక్లెట్ కూడా రాసిన, మాది ఊళ్ళో కలుద్దాం జంబూ రాజ్యం సాధిద్దామని. ఉమ్, ఎందుకు అని అంటే ఈ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో కింది కులము మాదిగా, కాబట్టి సమాజంలో అన్ని కులాలు మాదిగీకరణ జరగాలి. ఉమ్, ఒక కులంగా మారాలి అన్నప్పుడు ఎటువైపు పోవాలి ప్రయాణం అన్ని కులాలది. సో మాదిగీకరణ జరగాలని చెప్పేసి మేము కొంత ఉపాధితోటి మేము కలిసి కొన్ని పాటలు, ఉమ్, తర్వాత తూర్గొండ రామన్నతో కలిసి ఒక కాన్సెప్ట్ మీద పాటలు, అప్పుడు చాలా కృషి జరిగింది. ఉమ్, తర్వాత ఆ మధ్య కాలంలోనే మనం ఇక్కడ నేరేడ్మెట్ చౌరస్తాలో 2004లో ఉమ్, అప్పుడు ఎవరు గవర్నమెంట్, రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ వచ్చింది. ఉమ్, చంద్రబాబు గవర్నమెంట్ పోయి రాజశేఖర్ గవర్నమెంట్ వచ్చినప్పుడు కొంత అవకాశాలు ఇచ్చిండు. పాత గవర్నమెంట్ మీద వ్యతిరేకత చర్చలకు పిలిచిందనమాట రాజశేఖర రెడ్డి. ఉమ్, ఆ టైంలో విప్లవ సంస్థలని అమరవీరుల స్తూపం కడుతుండే, అట్లా మేము నేరేడ్మెట్ చౌరస్తాలో మాదిగ అమరవీరుల స్తూపం అనేది కట్టినాం. ఉమ్, అక్కడ ఒక కార్యక్రమం చేసినాం. అట్లా మాదిగ దృక్పథంతో చాలా కార్యక్రమాలు చేస్తూ వచ్చినాం. సమాజం అంతా మాదిగీకరణ జరగాలనే దృక్పథంతో పనిచేసినాం. అట్లా మనకు 2007లో తను కలిసిండు. తర్వాత అప్పటికి డిఎస్పీ పెట్టినట్టున్నాడు, దళిత శక్తి ప్రోగ్రామ్. ఉమ్, అట్లా పెడదామనే ఆలోచనలో ఉన్నట్టుంది. తర్వాత ఇక జంబూ దీపం అనే పత్రిక అవన్నీ పెట్టుకుంటూ వచ్చిన తర్వాత. ఓకే, ఓకే సార్. అయితే ఇప్పుడు ఈ బీసీ ఉద్యమాన్ని నిజంగా కొందరు కాపీ పేస్ట్ చేస్తున్నారు. అంటే ఉద్యమాలు మీరేమంటున్నారంటే ఉద్యమాలు ఎవరు కాపీ పేస్ట్ చేయడం ఉండదు, ఒక తరం పోతే ఒక తరం దాన్ని ఎత్తుకుంటూనే ఉంటుందని మీరు అంటున్నారు కదా. కాపీ ఏముంటది, కాపీ చేస్తే కూడా మంచిదే కదా. ఇప్పుడు తీన్మార్ మల్లన్న గారు ఇప్పుడు బీసీ ఉద్యమం తెరపైకి బాగా బలంగా తీసుకొస్తున్నారు కదా. మీరు అంతకుముందు నుంచే వర్క్ చేస్తున్నారు, గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. తెరపైకి మల్లన్న తీసుకొస్తే అంటే మల్లన్న కొంచెం ఈ క్యూనిస్ కానీ, ఇది పేపర్ శనార్థి పేపర్ కానీ, దీని ద్వారా ప్రజలు కొంచెం ఎక్కువ వెళ్తుంది ఈ మధ్యలో. దాన్ని కొందరు ఓర్చుకోలేక, అంటే బీసీ ఉద్యమం తెరపైకి వస్తే మన రాజకీయ భవిష్యత్తు మనగడకు ప్రమాదం ఉంటుందని కొందరు మల్లన్న ఈ బీసీ వాదాన్ని కొందరు నుంచి కాపీ కొట్టిండు అని కొందరు మాట్లాడుతున్నారు. దాన్ని మీరే విధంగా చూస్తారు? ఇప్పుడు జనరల్ గా ఈక్వాలిటీ వైపు మన పోరాటం. గురువు శిష్యు కాపీ కొట్టడం అనేది మళ్ళీ అది బ్రాహ్మణికల్ ఆలోచన విధానం. అది ఉదాహరణకి మా రోజు వీరన్న, మందకృష్ణ మాదిగ వాళ్ళిద్దరు కలిసేటప్పుడు మేము బయట ఉంటుంటిమి. ఆయన ఈయనకు బోధించిండా, ఈయన ఆయనకు బోధించిండా అనేది ఇప్పుడు చర్చ అవసరం లేదు కదా. కొంతమంది ఏమంటారు అంటే విశారదన్ మహారాజు నుంచి మల్లన్న కాపీ కొట్టిండని కొందరు హేళన చేస్తున్నారు. దానికి విశారదన్ మహారాజు కూడా ఆ మాట అనాల్సిన అవసరం లేదు, అని ఉండడు. అంత విశాలంగా ఉండాలని కోరుకుంటున్నాను. అతను అనలేదు కానీ కొందరు కావాలని ఎవరైతే అంటున్నారో వాళ్ళ మెదళ్ళలో ఉన్న బ్రాహ్మణికల ఆలోచన విధానం అది. ఇంకొకరిని చిన్న చూడడం అనేది ఎప్పుడైనా సరైన పద్ధతి కాదు. ఇంకొకరిని చిన్న చూపు చేయడం, ఆయన ఈయన దగ్గర కాపీ కొట్టిండు, ఈయన ఆయన దగ్గర కాపీ పెట్టిండు అని ఇద్దరికి పోటీ పెట్టడము అది సరైన పద్ధతి కాదు. ఎవరి దగ్గర ఇప్పుడు నాకు తెలియని విషయాలు విశారదం తెలియచ్చు, విశారదం తెలియని విషయాలు నాకు తెలియచ్చు. పరస్పరం అంతా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడంలో బాగా చర్చించుకుంటాం. అంటే విశారదన్ మహారాజు కూడా చేసేది బీసీలు వెనుకబడి ఉన్నారు. అతను కూడా ఇప్పుడు సార్ కూడా మాట్లాడుతున్నారు కదా, చాకలి వాళ్ళు కానీ, యాదవులు కానీ, ఇంకా ముదిరాజులు కానీ, ఇంకా చాలా కులాలు వెనుకబడి ఉన్నాయని ప్రముఖంగా బీసీ కులాల గురించే మాట్లాడుతున్నాడు. మరి ఒక బీసీ కులం గురించి ఇప్పుడు ఒక బీసీ నాయకుడు, ఒక బలమైన నాయకుడు వచ్చినప్పుడు ఎందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు అంటారు? అది బహుశా అంటే ఇది అవగాహన లేని మనుషులు ఇటువంటి మాటలు మాట్లాడుతుంటారు. కానీ నేనున్న దానికి బై బర్త్ మున్నూరు కాపు, కానీ మానసికంగా నాకు కులం లేదు. నేను మాదిగ దండోర నిర్మాణం అప్పుడు నేను ఒక మాదిగను.
మాది గ్రామాల్లో తిరుగుతూ పోయినప్పుడు అంటే మాదిగ దాంట్లో మీరు పర్టికులర్గా అన్ని కులాల గురించి కొట్లాడుతున్నారు. అంటే కులం అనే పదం కాకుండా కన్ని అందరూ ముందుకు పోవాలనే పదంతో కొట్లాడుతున్నారు మీరు. అట్లా అట్లా చాకలి ఉద్యమం నిర్వహించేటప్పుడు నేను ఒక చాకలి అయిపోయినా. ఉమ్, కాబట్టి అట్లా ఒక విశాలమైన దృక్పథంతో ఉండాల్సిన అవసరం ఉంటది. ఒకరికొకరు చిన్న, ఒకరు పెద్ద, ఉమ్, ఇది ఇవ్వాలనే కదా బాధ. వాడిని ఈడు కాపీ కొట్టిండు, ఈయన ఆడి కాపీ కొట్టిండు అని మాట్లాడుకోవడం ఆ సంభాషణ మంచిది కాదు. ఉమ్. ఆ సంభాషణ ఉద్యమానికి నష్టం చేస్తుంది. అవునవును. అంటే ఈ ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు కొందరు. ఖచ్చితంగా ఖచ్చితంగా ఏ వ్యక్తిని కించపరచడమైనా ఆ వ్యక్తి కోసం కాదు, ఆ ఉద్యమము ఆ యొక్క ప్రజల ఆకాంక్షలు దెబ్బతీయడానికే ఉమ్, ఆ వ్యక్తి మీద దాడి జరుగుతుంది. ఇప్పుడు తన మీద అంటే బీసీ ఉద్యమం చేస్తున్నప్పుడు, బీసీల కోసం పోరాడుతున్నప్పుడు తీన్మార్ మల్లన్న మీద ఇటువంటి దాడి చేయడం అనేది సరైనది కాదు. ఓకే సార్. అంటే భవిష్యత్తులో బీసీ ఉద్యమం ఎట్లా ఉండబోతుంది? నిజంగా బీసీలకు రాజ్యాధికారం ఈ దిశగా ముందుకెళ్తున్నారు కదా, ఇది సాధ్యం అవుతుందా? అంటే మాక్సిమం ఇప్పుడు దగ్గరలో ఉండే అవకాశం ఉంటుందా, లేకపోతే ఇలాంటి ఇంకా కొన్ని సందర్భాలు పట్టచ్చా? ఇంతకాలం రకరకాల అంశాలు, రకరకాల సిద్ధాంతాలు, అందులో ప్రధానంగా బ్రాహ్మణులు రాసిన సిద్ధాంతాల పరిధిలోకి బీసీలు చీల్చబడ్డారు. ఉమ్, వాళ్ళు హిందూ బీసీ అయిండు, ఒకరు విప్లవ బీసీ అయిండు, ఒకరు బహుజన బీసీ అయిపోయిండు. రకరకాల సిద్ధాంతాల పేరిట బీసీలు చీలిపోయిండ్రు. ఉమ్, చాలా స్పష్టంగా ఒక బీసీ సిద్ధాంత పునాది మీదుగా బీసీ ఉద్యమం జరగనుంది కనుక అంటే ఇప్పుడు తెలంగాణలో ప్రధానంగా వినిపించేది ఒకటి, మిగిలి ఉన్నది ఒకటే ఉద్యమం. ఇక ముందున్నది బీసీ ఉద్యమమే, బీసీ రాజ్యాధికారం అనే దిశగా అందరికీ అనిపిస్తా ఉన్నది. దాన్ని తెలంగాణ దేశంలో అంతా కూడా దేశం అంతటా కూడా ఇదే పదం వినిపిస్తున్నది. అవునవునవునవును. అంటే సాధ్యం అవుతుందా? ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంటుంది? ఇన్ని రోజులు అని ఉంటుందా, లేకపోతే బీసీ ప్రజలు చైతన్యం అవుతున్నారని మీరు ఎట్లా చెప్పగలుగుతారు? అంటే ఎన్ని రోజులు అనేది చెప్పలేం, కానీ ఉద్యమం ఇప్పుడు తీవ్రతరం అవుతున్నది. ఎన్ని రోజులకైనా కావచ్చు. చిన్న తెలంగాణ ఉద్యమం 40-50 ఏళ్ళు కోల్పోయిన తెలంగాణ ఉద్యమమే ఓ 15-20 ఏళ్ళు నడిచింది కదా ఉద్యమం. 200 సంవత్సరాలు కోల్పోయిన భారత స్వాతంత్రము ఓ 60 ఏళ్ళు పోరాటం నడిచింది. అంటే 1895 నుంచి 1947, 47 ప్లస్ 5 ఒక 53 సంవత్సరాలు స్వాతంత్ర ఉద్యమం. ఇంకా అంతకుముందు 1850 అప్పుడు కూడా 57 సైనిక తిరుగుబాటు నుంచి మొదలు పెడితే స్వాతంత్ర ఉద్యమం కూడా దీర్ఘకాలంగా నడిచింది. అవును. కాబట్టి బీసీ ఉద్యమం అనేది ఇక్కడ ఒక 3000 సంవత్సరాల చరిత్ర ఉన్నది. బీసీలను అణిచిపెట్టడం, నిచ్చెన మెట్ల కుల వ్యవస్థగా మార్చడము. అవును. 3000 సంవత్సరాల భారం ఇది. ఇది కొంచెం పోవడానికి ఆ ఉద్యమాల కంటే ఎక్కువ పోరాటం చేయాల్సిన అవసరం ఉంది, ఎక్కువ త్యాగాలు చేయాల్సిన అవసరం ఉంది, ఎక్కువ కాలం కూడా పట్టవచ్చు. ఎందుకంటే బీసీలు రాజ్యాధికారం దిశగా ముందుకెళ్తే చాలా మందికి రాజకీయ మనుగడ ప్రమాదం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ఎక్కువ కుట్రలు కూడా ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది. అంతే కదా. ఇప్పుడు మాదిగ వర్గీకరణ అంశం, 2 కులాల మధ్యన పంపిణీ, అగ్ర కులాలకు పెద్దగా నష్టం లేదు. అయినా 33 సంవత్సరాల దాకా బట్టి ఇంతకాలం దాన్ని పంచకుండా ఆపుతూ వచ్చినాయి పాలక వర్గాలు. తర్వాత తెలంగాణ ఉద్యమము 2 ప్రాంతాలు విభజించడం, అది పెద్దగా అగ్రకుల బ్రాహ్మణ వర్గాలకు పెద్ద నష్టం లేని సమస్య అయినా అంతకాలం సతాయించి అన్ని త్యాగాలు చేయాల్సి వచ్చింది. ఇది మొత్తం ఈ దేశానికి సమసమాజం వైపుగా, సామాజిక న్యాయం వైపుగా జరిగే పోరాటం కాబట్టి ఇది వాళ్ళకు నష్టం, బ్రాహ్మణీయ పాలక వర్గాలకు చాలా నష్టం. ఇది ఒకటి సార్. ఇప్పుడు మీరు బ్రాహ్మణ్స్ అన్నారు కాబట్టి నేను ఒకటి, బీజేపీ పార్టీ ఏమంటుందంటే ఇది కులగణన జరిగితే బీసీలు విడిపోతారు, రాజ్యాధికారం దిశగా ముందుకు. అసలు హిందూ వాదంతో రిజర్వేషన్లు సాధ్యమవుతుందా, లేకపోతే బీసీ వాదంతో, బీసీ కులగణనతో, అదే కులగణనతో రిజర్వేషన్లు సాధ్యమవుతుందా సార్? ముందుగా వాళ్ళు హిందువులు విడిపోతారు అంటే కలిసి ఉన్నది ఎప్పుడు? అదే వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు అదే కలిసి ఉండడం అంటే కంచం పొత్తు మంచం పొత్తు. ఇంకో మాటలో చెప్పాలంటే వివాహ సంబంధాలు ఉంటే కలిసి ఉన్నట్టు. అవును. ఏ కులం ఆ కులం విభజించడం 3000 సంవత్సరాల కింద కనీసం ఎస్సీ బీసీ మైనారిటీలు వీళ్ళంతా రక్త సంబంధీకులు. బ్రాహ్మణులు ఈ దేశానికి వలస వచ్చిన వాళ్ళు, వాళ్ళ సంఖ్య తక్కువ ఉంటది కాబట్టి వాళ్ళ సంఖ్య ఎక్కువ కంటే తక్కువ అన్ని కులాలను విభజిస్తూ వచ్చిండ్రు, రక్త సంబంధాలను పెంచేస్తూ వచ్చిండ్రు. నిచ్చెన మెట్ల వ్యవస్థ, ఊరు వాడ విభజన చేసిండు వాళ్ళు. ఒక దుర్మార్గమైన వ్యవస్థను, ప్రపంచంలో ఎక్కడ లేని వ్యవస్థను ఈ దేశంలో నిర్మించారు. ఒకవేళ కులకరణ జరిగితే బీజేపీ హిందూ వాదానికి ప్రమాదం ఉంటుంది, ఇప్పుడు బీజేపీ పార్టీకి ప్రమాదం అని అంటారా మీరు ఇట్లా? ఇప్పుడు ఈ బీజేపీ సిద్ధాంతము అనేది దానికోసం వాళ్ళు అందరూ కలిసి ఉండాలి, మాది పెత్తనం ఉండాలనేది బ్రాహ్మణుల యొక్క, అంటే బ్రాహ్మణవాదుల యొక్క ఎత్తుగడ.
అందరు కలిసి ఉండాలి, ఐక్యంగా ఉండాలనేది ఆదర్శంగా కనబడుతుంది, చాలా బాగా అందంగా కనబడుతుంది పదం. మా పెత్తనం ఉండాలి అనేది మాత్రం అది లోపల పెట్టుకుంటారు, అది మీరు కనదు. అది నిజంగా బీజేపీ తలుసుకుంటే సార్ ఇప్పుడు కులగణన సెంట్రల్ అంటే దేశవ్యాప్తంగా చేయడం సాధ్యం కాదా బీజేపీతో, ఒకవేళ చేయాలి అనుకుంటే? బ్రిటిష్ కాలంలోనే లెక్కలు సాధ్యమైనవి. ఇప్పుడు ఇంకా సాఫ్ట్వేర్ తర్వాత హైటెక్ టెక్నాలజీ అందించిన తర్వాత సాధ్యం కాదనేది కాదు, వాళ్ళకి ఉద్దేశం లేదు, చేసే ఉద్దేశం లేదు. చేస్తే లెక్కలు బయట వస్తే మా మీద ఏడ తిరగబడతారు అని బ్రాహ్మణవాదుల ఉద్దేశము. కాబట్టి ఇవాళ ప్రధానంగా అంటే పాలక పార్టీ ఇది జరగకుండా అణచివేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా బీసీలు ఇప్పుడున్న పరిస్థితుల్లో అది ఊరుకునేది లేదు. నేషనల్ జాతీయ వ్యాప్తంగా ఇప్పుడు జనవరి నుంచి రాబోయే జనరల్ అంటే సెన్సస్ విషయంలో క్యాస్ట్ సెన్సస్ జరగాలనేది ప్రధాన పోరాట రూపం ఇప్పుడు ఉంటుంది. ఉగ్ర రూపం దాల్స్తుంది మొత్తానికైతే తెలంగాణలో బీసీ వాదం. అంటే ఈ కులగణన ముఖ్యంగా బీసీలు నష్టపోతున్నారు, రాజ్యాధికారంగా దిశగా ముందుకెళ్తలేరు, చాలా వెనుకబడుతున్నారు. కానీ ఇప్పుడు ప్రధానంగా కొన్ని మీడియా ఛానల్ కావచ్చు, ఇప్పుడు తీన్మార్ మల్లన్న కావచ్చు, మీలాంటి వాళ్ళు గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉన్నారు, చాలా రోజులు ఉంది. అంటే ఒక బలమైన వాదం వీస్తూ ఉన్నది బీసీ వాదం. అలాంటిది దేశవ్యాప్తంగా ఇదంతా ప్రచారం అయ్యే అవకాశం ఉంటుందా? ఉంటుంది. ఇప్పుడు అంటే మా పరిస్థితి వచ్చింది విషయం, ఒక ముఖ్యమైన పాయింట్ నేను చెప్తాను. మన బహుజనులు ఎక్కడైనా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటేనేమో కొట్టి చంపడాలు చేస్తుంటది పాలక వర్గాలు, వాళ్ళ కనీసం అండగా ఉండే పరిస్థితి ఉండదు. ఇప్పుడు లెక్కలు చేసుకుంటేనేమో విడిపోతుందంటది. వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటేనేమో ఎక్కడన్నా లవ్ మ్యారేజ్, అది కూడా పెళ్లిళ్ళు చేసుకుంటేనేమో పెళ్లి చేసుకోవద్దు, ఏకుల కూడా ఆకులన్నీ చేసుకోవాలని కొట్టి చంపుతా ఉంటే చూసుకుంటా కూర్చుంటది ప్రభుత్వము. అవును, ఇంకా కలిసి ఉన్నది ఎక్కడ? విడిపోయినాం కదా, విడిపోయి ఉన్న కులాలు పోనీ లెక్కలు చేస్తే ఇంకా విడిపోతారంటే ఇప్పుడు ఆల్రెడీ ఎస్సీ లెక్కలు చేస్తున్నారు కదా, మరి వాళ్ళదేం విడిపోతలేరు కదా. అంటే ఇప్పుడు ఇది కులానికి సంబంధించిన వర్గీకరణ కాదు కదా, ఇది ఓన్లీ కుల గణన కదా. ఇప్పుడు బీజేపీ చెప్పేది ఏంటంటే వర్గీకరణ చేసినట్టు చెప్తా ఉన్నది. అంటే బీసీలు కులగణన చేస్తే విడిపోతారంటే వర్గీకరణ కాదు కదా, ఇది కులగణన. ఎవరు ఎంత ఉన్నారని లెక్క చేస్తాను కదా, బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తుంది. వాటా కోరుకోవడం అనేది న్యాయం. అవునవును. వాటా ఇప్పుడు పార్లమెంటులో, ఇది ప్రజాస్వామ్య దేశం అంటున్నావు, పార్లమెంటానికి ఉన్నత సభ, పార్లమెంటులో అన్ని కులాల నుంచి రిప్రజెంటేషన్ ఉండాలి. రిప్రజెంటేషన్ ఉండాలంటే ఏ కులం జనాభా ఎంతో తెలియాలి కదా. బీజేపీలో అట్లా బీసీలకు పెద్దపీట వేసినట్టు ఇక్కడ కనబడతలేదు కదా, బ్రాహ్మణ్స్ వాళ్ళు వీళ్ళే అగ్రకులాల వాళ్ళే ఎక్కువ ఉన్నారు కదా బీజేపీలో కూడా. అందుకోసమే ఈ దేశంలో ఉన్న వ్యవస్థలో ఒక అప్రజాస్వామికమైన నియంతృత్వమైన రాజ్యం వెళ్తుంది, బ్రాహ్మణీయ రాజ్యం వెళ్తుంది. కాబట్టి మనం ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్నాం, గణతంత్రాన్ని కోరుకుంటున్నాం, ఒక సమాజాన్ని కోరుకుంటున్నాం. కనుక క్యాస్ట్ సెన్సస్ అనేది ఆ దిశలో ఒక అడుగు, ఒక మైల్ రాయి అట్లా. అందుకని క్యాస్ట్ సెన్సస్ జరగాలని కోరుకుంటున్నాం. బీసీ ఒక మహోద్యమం జరగబోతున్నది. ఈ క్రమంలో అంటే అనేక వాదాల రూపంలో అన్ని వాదాలలోకి మనువాదం ప్రవేశించింది. కాబట్టి ఆ మను ఏదో రకంగా చేస్తూ ఉంటుంది. దాంట్లో ఆయనకి ఈయన శిష్యుడు, ఈయనకి ఆయన శిష్యుడు, ఈ పనికి మాలిన చర్చలు పెట్టేసి పరిశాన్ చేస్తుంటది. అంటే ఈ వాదాన్ని, బీసీ వాదాన్ని నీరుగార్చే ప్రయత్నంలో వీళ్ళు అందరూ అన్ని చేస్తున్నారని అంతే 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 ఒకరికొకరు శిష్యుడు ఏంది, స్నేహితులను ఒకరితో ఒకరు ముచ్చట పెట్టుకుంటాము. ఏజ్ ఎక్కువ కావచ్చు, ఒకరు ఏజ్ తక్కువ కావచ్చు, 6 నెలలు ఎక్కువ తక్కువలు ఉండొచ్చు. అవును. అంత మాత్రాన జ్ఞానం అనేది నేను దగ్గర చదవచ్చు, నువ్వో దగ్గర ఇంకో పుస్తకం చదవచ్చు. దాంట్లో ఉన్న ముచ్చట నువ్వు నాకు చెప్పొచ్చు, నాకు తెలిసిన చెప్పొచ్చు. అవునవును. అవును సార్. అయితే ముఖ్యంగా ఇప్పుడు విశారదన్ మహారాజు సార్ కొట్లాడేది కూడా బీసీల గురించే. బీసీల ముఖ్యంగా ఏ కులం వాళ్ళు ఎంత నష్టపోతున్నారని అంత క్లారిటీ చెప్పినప్పుడు ఇప్పుడు బీసీ నుంచి మేము నష్టపోతున్నామని మా గురించి ఇప్పుడు వాళ్ళు కొట్లాడితే వీళ్ళ ప్రాబ్లం ఏందో మరి నాకు అర్థమవుతలేదు. వీళ్ళు వచ్చి బీసీల గురించి కొట్లాడినప్పుడు బీసీల గురించి బీసీలు ముందుకు రావడంలో వీళ్ళకు బాధ ఏమవుతుందో అర్థం కాని పరిస్థితి. అట్లా దాడి చేసే వాళ్ళ మెదళ్లలోకి మనవాదం చొచ్చుకుపోయిందని అర్థం. ఆయన దగ్గర ఏం నేర్చుకున్నాడని కించపరుస్తూ మాట్లాడడం. నేను అట్లా మాట్లాడదలుచుకుంటే వీరన్నకు కృష్ణమాదిగ శిష్యుడు అనవచ్చు, లేకపోతే కృష్ణమాదిగకు సిద్ధేశ్వర శిష్యుడు అనవచ్చు. ఇట్లా ఎవరికోరు శిష్యుడు, ఈ గురు శిష్యులు ఏంది? మనం ఒక ఉద్యమకారులుగా ప్రేమగా ఆత్మీయులము, ఒక కుటుంబం, ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయే పదంగా ఉండాలి. అట్లా ఎవరే గాని నా నుంచి ఒక మాట నువ్వు నేర్చుకొని మాట్లాడితే నాకు సంతోషం. అది అవును సార్. నువ్వు నా నుంచి నేర్చుకున్నాడు అని నేను కించపరచాల్సిన అవసరం లేదు. అవును. అసలు కరపత్రం రాసేటప్పుడు వేలాది మంది చదవాలని కోరుకుంటాం. ఆ వేలాది మంది నా శిష్యులు అయిపోతారా? అవును సార్. ఒక
ఉపన్యాసం చేస్తాం యూట్యూబ్లలో అక్కడ ఇక్కడ బహిరంగ సభలను అంటే ఉపన్యాసం కొందరి తెలిసి తెలియని వాళ్ళు కొన్ని యూట్యూబ్ ఛానల్ పెట్టి మల్లన్న వినా అసత్య ప్రచారాలకు తెరలేపుతున్నారు సార్. అంటే బీసీ వాదాన్ని ఇప్పుడు క్యూ న్యూస్ వేదిక కానీ ఇంకా కొన్ని కానీ కొంచెం బలంగా వీస్తుంది కదా ఇప్పుడు. అవును ఇక ఎందుకంటే ఇది ప్రజల్లోకి వెళ్తే కొన్ని ప్రమాదం ఉందని కొన్ని తెర వెనుకుండి కొందరు నాయకులు వీళ్ళను నడిపిస్తున్నారు. దాని గురించి మిమ్మల్ని అడుగుదామని, అంటే నిజంగా ఎట్లుంటుంది ఈ పరిస్థితి ఎట్లుందని మిమ్మల్ని అడుగుదామని కాల్ చేసిన సార్. అది కరెక్ట్ అది కరెక్ట్. ఓకే ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే.